దేవుడు నాతో ఉంటే నాకే ఎందుకు ఈ వ్యాధి వచ్చింది? దేవుడు నాతో ఉంటే ఎందుకు ఈ శ్రమ, కన్నీరు? దేవుడు నాతో ఉంటే మారవలసిన పరిస్థితులు నా జీవితంలో ఇంకా ఎందుకు మారలేదు అనేటటువంటి సందేహాలు, సమస్యలు ప్రతివారి మనసులో ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో ఉంటే ఈ భూమి మీదే నీకు పరలోకం కనిపిస్తుందని దేవుడు ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు. ఈ భూమి మీద మనకు శ్రమ కలుగుతుంది, అయినప్పటికీ అన్నిటినీ నేను జయించాను, నీవు కూడా జయించి సింహాసనం మీద కూర్చోవలసి ఉందని, శ్రమలు కలుగుతాయని, ఆ శ్రమలో నేను నీకు తోడై ఉండి విజయాన్ని ఇస్తానని లేఖనాలు బహు స్పష్టంగా సెలవిస్తూ ఉంటే, దేవుడు చెప్పని దానిని కొందరు మనసులో దేవుడు చెప్పాడు అన్నట్లు ముద్ర వేసుకొని తప్పైనటువంటి నమ్మకముతో, తప్పైన అభిప్రాయములో ఈ విశ్వాస యాత్రలో వెళ్తున్న వారు లేకపోలేదు. ఈ మాటలు వింటున్న ఓ ప్రియ సహోదర, సహోదరి, ఒక్క నిమిషము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో నువ్వు ఇలాగే ఆలోచిస్తుంటే తప్పక ఈ మాటలు నిన్ను మేలుకొల్పునుగాక. ఆమేన్. దేవుడు ఎక్కడా చెప్పలేదు ఈ భూమి మీద నీకు పరలోకం కనిపిస్తుంది, నీకు బాధ రాదు, కష్టము రాదు, దుఃఖము రాదు, వ్యాధి రాదు, అనారోగ్యము రాదు అని దేవుడు ఎక్కడా చెప్పలేదు. వీటన్నిటిలో నేను మీకు అత్యధికమైన విజయం ఇస్తానని చెప్పాడు. కనుక దేవుడు చెప్పినది చెప్పినట్టుగా ఖచ్చితంగా అది జరుగుతుంది. దేవుడు చెప్పినదే మనం విశ్వసించినప్పుడు విశ్వాసానికి తగ్గ ఫలాన్ని, ప్రతిఫలాన్ని, దేవుని ద్వారా బహుమానాలని మనము తప్పక అందుకుంటాము. ఆమేన్. మనకు పరలోకం ఉంది, మనకు పరలోకం ఉంది, ఆ ప్రాంతం ఉంది, ఆ దేశం ఉంది. అది ఆకలి దప్పికలు లేని రాజ్యము. రాత్రైనా పగలైనా అవసరమే లేని ఒక ప్రత్యేకమైన ప్లెజెంట్, అద్భుతమైన వాతావరణం అక్కడ ఉంది. అంతేగాక దుఃఖము, కన్నీరు, వేదన, బాధ అక్కడ లేవు. ఇంకా చెప్పాలంటే ఆ దేశానికి ఆ పునాదులు కలిగిన ఆ పట్టణము కొడుకే మనమందరం నిరీక్షిస్తున్నాం. ఒక రోజు వస్తుంది, మనమంతా పరలోకమందు దేవుని కౌగిట్లో, దేవుని సన్నిధిలో తప్పక మనం ఉంటాం. సూర్యుడైనను చంద్రుడైనను అక్కడ అక్కరలేదు. అటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశము, అద్భుతమైనటువంటి ప్రపంచము పరలోకపు పట్టణం. ఆ పునాదులు గల పట్టణం కొరకే మన పితరులందరూ ఎదురు చూశారు, వాటిని పొందుకున్నారు. మనమందరికీ అదే నిరీక్షణ ఉంది, తప్పక ఒకరోజు మనము పొందుకుంటాము. కానీ ఈ లోకములో మనం ఉన్నాము గనక, శరీరముతో ఉన్నాము గనక ఒక అనారోగ్యం రావచ్చు, రోగము రావచ్చు, సమస్యలు రావచ్చు, బాధలు, నిందలు కలగవచ్చు. వాటన్నిటిలో కూడా మనకున్న ధైర్యం ఏంటంటే అత్యధికమైనటువంటి విజయాన్ని దేవుడు మనకు తోడై ఉండి అత్యధికమైన విజయాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడనే నిరీక్షణ, నమ్మకం నువ్వు కలిగి ఉంటే చాలు. మన పితరుల వలె, ఎందరో పరిశుద్ధుల వలె ఆ దేశాన్ని, ఆ పరలోకపు పునాదులు కలిగిన ఆ మహాసన్నిధిని మనం తప్పక అనుభవిస్తాము. తప్పక మనం అక్కడ యేసుతో కూడా యుగ యుగాలు ఉందుముగాక. పరిశుద్ధాత్మదేవుడు మనందరిని మేలుకొల్పి తగిన సమయాన తన దివ్యమైన ప్రత్యక్షతలతో పరలోకాన్ని గూర్చిన అనేకమైన విషయాలతో గ్రహించేటట్లుగా మన కళ్ళను వెలిగించునుగాక. ఆమేన్.